ఈరోజు మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన భాష మూవీ విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో రజనీకాంత్ గారు, నగ్మా గారు హీరోయిన్స్, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, దేవా గారు మ్యూజిక్ డైరెక్టర్. అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిన సినిమా అనమాట. రజనీకాంత్ గారి కెరీర్లోనే చాలా పెద్ద హిట్ అయిన సినిమా. అటు తమిళ ప్రేక్షకులకు కానీ ఇటు తెలుగు ప్రేక్షకులకు కానీ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా, అటు తమిళ ఇండస్ట్రీలో కూడా భాష అంటే ఎప్పటికీ నిలిచిపోయిన సినిమా అనమాట. యాక్చువల్గా ఈ సినిమాకి హిందీలో అమితాబ్ బచ్చన్ గారు హమ్ అని ఒక సినిమా చేసిండ్రు. ఆ సినిమా ఇన్స్పిరేషన్తో సురేష్ కృష్ణ గారు ఈ సినిమా చేసిండ్రు అనమాట. బాంబేలో ఒక సాధారణ వ్యక్తిగా ఉండి తర్వాత ఒక డాన్గా ఎదిగే ఆ క్యారెక్టరు, ఆ స్టోరీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి హైలైట్ అనమాట. అది యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆటో డ్రైవర్గా శశికుమార్ ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, ఆ ఫ్యామిలీ వరకు చూసుకుంటూ ఉంటాడు అనమాట. అలా చూసుకుంటూ ఒక టైంలో ఆనందరాజుకి రజనీకాంత్కి ఫైట్ అవుద్ది అనమాట. శశికుమార్ గారిని కొట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు రజనీకాంత్ గారు అడ్డం పోయి రజనీకాంత్ గారు బాగా దెబ్బలు తింటారు. ఆయన ఒక స్తంభాన్ని కట్టేసి కొడతారు అనమాట. నెక్స్ట్ టైం కూడా అదే విధంగా వాళ్ళ ఇంటి మీదకి పోతాడు. అప్పుడు ఆ టైం శశికుమార్ ఇంట్లో ఉంటాడు, రజనీకాంత్ ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ చెల్లెల విషయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు శశికుమార్ కూడా పోతాడు. పోయి ఫైట్ చేసే టైంకి వాళ్ళ చెల్లెల్ని తోసేస్తారు చూడు. కొట్టినప్పుడు ఆ రక్తం చూసి రజనీకాంత్ ఒక్కసారిగా ఆగ్రహం పెంచుకునేసి జస్ట్ ఒక సింపుల్గా ఒక దెబ్బ కొడతాడు అనమాట ఒక విలన్ని. కొట్టడంతో రజనీకాంత్ పవర్ తెలుస్తుంది అనమాట ఆనందరాజుకి. తర్వాత శశికుమార్ ఇంట్లో బాగుంటాడు, పాడు పో అని గట్టిగా అనేసరికి శశికుమార్ కూడా పోలీస్ అయిన కూడా భయపడతాడు అనమాట, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రజనీకాంత్ ఒక భయంకరమైన ఫైట్ చేస్తాడనమాట. ఆనందరాజుతో పాటు వచ్చిన వీళ్ళని అందరినీ కొడతాడు. కొట్టినప్పుడు ఆశ్చర్యపోతారు. మామూలుగా ఉన్నాడు, గొడవలు అంటేనే వద్దన్నాడు, ఏంద్రా ఈ టైప్లో ఫైట్లు చేస్తాడు. ఈ సీన్ కంటే కూడా ముందు ఒక చెల్లెలు ఇంటర్వ్యూకి పోతే ఏం చెప్పామంటే నిజం చెప్పా అంటాడు. ఆ సీనా చెల్లెలు ఇంటర్వ్యూకి పోద్ది. తర్వాత గెస్ట్ హౌస్కి రమ్మని పిలుస్తారు అనమాట. ఆ విషయము వాళ్ళన్న దగ్గర అంటే రజనీకాంత్ దగ్గర చెప్పడం వల్ల రజనీకాంత్ గారు వెళ్ళి మాట్లాడతారు అనమాట. మాట్లాడితే అక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాడు. బట్ డైలాగ్స్ ఉండవు, జస్ట్ చేతులు ఇలా ఇలా అంటూ ఉంటాడు అనమాట. నా పేరు మాణిక్యం, కానీ నాకు ఇంకొక పేరు కూడా ఉంది, భాష అనగానే సినిమా చూసి ఆడియన్స్కి అంతా ఒకసారి లోపల ఏదో జరుగుతుంది, ఏమై ఉండొచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఆ డైలాగ్ కట్ అయిపోద్ది. తర్వాత కుర్చీలో కూర్చున్న కాలేజ్ ప్రొఫెసర్ కూడా లేచి కూర్చొని లేచి దండం పెట్టేస్తాడు అనమాట. అక్కడ లైట్గా భాష ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అన్నట్టుగా చూపిస్తారు. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక సీన్ ఇట్లా ఆనందరాజు వాళ్ళ ఇంటి మీదకి పోయినప్పుడు అక్కడ ఒక ఫైట్ జరగద్ది. అప్పుడు రజనీకాంత్ కొట్టిన దెబ్బలకి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. శశికుమార్తో చెప్తారనమాట, ఇది ఒక సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కాదు, నాడి నరం కండబలం బుద్ధి బలం అన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే, అన్నిటిలో తేరిన వాళ్ళు మాత్రమే ఇలా కొట్టగలరు అనేసరికి శశికుమార్కి ఆశ్చర్యపోద్ది. మా అన్న సాధారణ ఆటో డ్రైవర్ కదా, ఎలా కొట్టగలిగిండి అనేసి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రశ్నిస్తారు అనమాట, అన్నయ్య నువ్వు ఇట్లా హాస్పిటల్లో చేరిన వాళ్ళు ఇలా రేపో మాపో చచ్చిపోయి తట్టుకుంటారు, వాళ్ళు కొట్టిన దెబ్బలు చూస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతుండ్రు, అన్నిటల్లో తేరినవాడు మాత్రం ఇలా కొట్టగలడు, అసలు నువ్వెవరు, బాంబేలో ఏం చేస్తుండేవాడివి, ఇప్పుడు వేసింది వేషమే ఏంది అనేసి అడిగేసరికి రజనీకాంత్ వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటారు అనమాట. అక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది. ఇంకా చరణ్ రాజు గారిది రజనీకాంత్ గారిది ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ వల్ల రఘువరన్ మనుషులు చరణ్ రాజుని చంపేయడము, అతను ముస్లిమ్స్, రజనీకాంత్ హిందువు, ఆయన కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తర్వాత ఇంకా రజనీకాంత్ రఘువరన్ ఢీ కొట్టి రఘువరన్ మించిన విలన్ అయిపోతున్నాడు బాంబేలో.
కానీ అప్పుడు రఘువరన్ ఏమో అంతమవదు. రఘువరన్ క్యారెక్టరు కొన్ని కారణాల వల్ల వాళ్ళ నాయనకి ఇచ్చిన మాట వల్ల కుటుంబాన్ని పోషించడం కోసము బాంబే నుంచి వచ్చేస్తాడనమాట. వచ్చేసి హైదరాబాద్లో ఒక మామూలుగా ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనేసి. అది ఇప్పటికీ ఒక ఫేమస్ డైలాగ్ అనమాట, అందరికీ ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. నగ్మ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ ఏమి ఉండదు, కానీ జస్ట్ హీరోయిన్ అంటే హీరోయిన్ అనమాట అంతే. ఇంకా తర్వాత ఎక్కువ ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి రఘువరన్, రజనీకాంత్. వాళ్ళిద్దరిదే హైలైట్. స్క్రీన్ ప్లే సూపర్గా ఉంటుంది, కథ స్ట్రాంగ్గా ఉంటుంది, సాంగ్స్ హైలైట్గా ఉంటాయి. అన్నిటికీ మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అదిరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి ఒక్క సీన్లో హైలైట్గా ఉంటుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఇన్స్పిరేషన్తో తెలుగులో 3 సినిమాలు వచ్చుంటాయి. ఫస్ట్ది సమరసింహారెడ్డి, రెండోది నరసింహనాయుడు, మూడోది ఇంద్ర. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. సమరసింహారెడ్డి అదే, నరసింహనాయుడు అదే, ఇంద్ర అదే, 3 సినిమాలు అట్లే ఉంటాయి అన్నమాట. అప్పుడు వచ్చిన భాష ఇన్స్పిరేషన్తో ఇంకా చాలా సినిమాలు కూడా వచ్చినాయి. అట్లా కొన్ని సినిమాలకు ఇన్స్పిరేషన్ అయిందనమాట భాష. ఓకే ఫ్రెండ్స్, భాష సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.